Psalms 127, verse 2. It is in vain that you rise up early and go late to rest, eating the bread of anxious toil, for he gives to his beloved sleep. మీరు వేకువని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి చూచున్నాడు. తన ప్రియులు అంటే ఎలా ఉంటారు? మరి వాళ్ళు నిద్రిస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుడు వాళ్ళకి ఆహారాన్ని పెట్టేవారుగా ఉంటారంట. తన ప్రియుల యొక్క స్పెషాలిటీ ఏంటి? ఏదో స్పెషాలిటీ ఉంటుంది. లేకపోతే దేవుడు వాళ్ళు నిద్రిస్తున్నప్పటికీ వాళ్ళకి ఆహారం ఎలా ప్రొవైడ్ చేస్తారు? ఎందుకు ఇస్తారు అంటే వాళ్ళు దేవుని యందు విశ్వాసమును ఉంచుకున్నటువంటి బిడ్డలు అయి ఉండాలి. ఆ తర్వాత ఇతరులు ఇబ్బందిలో బాధలో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకొనుచున్నటువంటి బిడ్డలయ్యి ఉండాలి. అందుకని చెప్పి ఆయన వీళ్ళు నిద్రపోతున్నప్పటికీ వాళ్ళు చాలామందికి ఆ విధంగా ఆహారం పెట్టి ఉన్నటువంటి వారు అయి ఉన్నారు. కాబట్టి తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడని వాక్యం చెప్పుచున్నది. కాబట్టి మరి ఆయనకి ప్రియమైన వ్యక్తులుగా ఉన్నట్లయితే ఈ విధంగా జరుగుతుందని వాక్యం యొక్క అర్థము. మరి వాక్యం వినిచినటువంటి సహోదరి సహోదరుడా, నీవు నేను దేవునికి ఇష్టమైన వారుగా ఉన్నామా? మరి కష్టంలో ఉన్నటువంటి వారిని ఆదుకునే వారుగా ఉన్నామా? మనకున్న దానిలో సహాయం చేయవారుగా ఉన్నామా? ప్రేమ చూపించేవారుగా ఉన్నామా? అలాంటి హృదయం దేవునికి చాలా ఇష్టమైంది. కాబట్టి తన ప్రియులు నిద్రించేటప్పుడు ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని వాక్యం చెప్తున్నది. ఇది దేవుని వాక్యం కాబట్టి మనం నమ్మి తీరవలసినది.